హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బogam. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో అరే ఆఫ్ స్ట్రక్చర్ గురించి నేను క్లియర్గా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సి లాంగ్వేజ్లో అరే ఆఫ్ స్ట్రక్చర్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. లాస్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నేను ప్రోగ్రామటికల్గా చూపించాను. స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేయాలంటే ఒక సింగిల్ వేరియబుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఓకే, మరి ఇక్కడ అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని మనం రీడ్ చేసి రైట్ చేయాలన్నప్పుడు స్ట్రక్చర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా 100 స్టూడెంట్ డీటెయిల్స్ని రీడ్ చేసి రైట్ చేయాలన్నప్పుడు వి యూజ్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. మనకు ఆల్రెడీ తెలుసు, అరే మీన్స్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్ విచ్ కెన్ షేర్ ఏ కామన్ నేమ్ అంటాం. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది డేటా టైపు. అంటే ఈ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని మోర్ దెన్ వన్ రీడ్ చేయాలన్నప్పుడు గో ఫర్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, దీనికి సంబంధించిన తీర్పాటు నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడైతే ఫస్ట్ ఒక స్ట్రక్చర్ని అయితే డిజైన్ చేసిన. స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంటూ రూల్ నెంబరు క్యార్ నేము తర్వాత ఇంటూ టోటల్. సో ఇక్కడ 3 మెంబర్స్ని తీసుకున్నాను, రూల్ నెంబరు నేము టోటల్. ఓకే, సో ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అనేది డేటా టైపు. క్లియర్. సో దీనికి మనం ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సింగిల్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. మోర్ దెన్ 1 వేరియబుల్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు గో ఫర్ అరేస్. ఓకే, సో నేను ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ ఆఫ్ 3 అన్నాను. అంటే నేను 3 స్టూడెంట్స్కి సంబంధించిన రికార్డ్స్ని రీడ్ చేయడానికి 3 మెమరీ బ్లాక్స్ని డిక్లేర్ చేసినాను. ఎట్ ఏ టైంలో వాల్యూస్ కూడా పాస్ చేసినాను ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ రికార్డు, ఇది సెకండ్ రికార్డు, ఇది థర్డ్ రికార్డు. ఓకే, ఎట్ ఏ టైంలో కూడా మనం వాల్యూస్ చేయవచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి కూడా మనం రీడ్ చేయొచ్చు. ఓకే, సో వీటిని డిస్ప్లే చేయాలంటే మనం ఒక ఫర్ లూప్ కావాలి. కాబట్టి ఆ ఫర్ లూప్ కోసం ఎంట్ అయ్యి అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న మెసేజ్ పెట్టుకున్నాను, 3 స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఒక ఫర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయ్యే విధంగా ఒక ఫర్ లూప్ డిజైన్ చేసుకొని ఒక చిన్న మెసేజ్ పెట్టినా మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ పర్సంటేజ్ డి డీటెయిల్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఏం పెట్టినాను, i+1 అన్నాను. i అంటే ఫస్ట్ 0 కాబట్టి 0+1 అంటే 1 వస్తుంది. అంటే స్టూడెంట్ 1 డీటెయిల్స్ అని చెప్పేసి ఫస్ట్ రికార్డ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ పర్సంటేజ్ డి స్లాష్ అని అంటే కట్స్ నెక్స్ట్లోకి వెళ్తుంది. అట్లాగే నేమ్ ఈక్వల్ టు పర్సంటేజెస్ మళ్ళీ స్లాష్ n తర్వాత టోటల్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. ఇక్కడ ఎస్ ఆఫ్ ఐ డాట్ రూల్ నెంబర్, ఐ అంటే ఫస్ట్ 0 కాబట్టి ఎస్ ఆఫ్ 0 డాట్ రూల్ నెంబర్ అంటే ఫస్ట్ రికార్డ్లో ఉండే ఈ రూల్ నెంబర్ వస్తుంది. సో 1 వస్తుంది. నెక్స్ట్ S0 ఆఫ్ నేమ్ నేహాల్ వస్తుంది. S0 ఆఫ్ టోటల్ అంటే 900 వస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా 3 టైమ్స్ మనకి ఈ లూప్ అనేది రిపీట్ అవ్వకుండా పోతుంది. ఇంకేముంది, ఫైనల్లీ గెట్ సేజ్ కూడా మనకు దేశంలో అవసరం లేదు. ఇప్పుడు సేవ్ చేసి దీని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్, కంపైల్, నో ఎరర్స్, రన్. చూడండి, డైరెక్ట్గా డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం అరే ఆఫ్ స్ట్రక్చర్ని సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అరే ఆఫ్ స్ట్రక్చర్ ఎప్పుడు చేయాలి అంటే మోర్ దెన్ 1 స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నప్పుడు, లేదా మోర్ దెన్ 1 ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నప్పుడు గో ఫర్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, సో స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలన్నప్పుడు ఏమో స్ట్రక్చర్ యూజ్ చేయాలి. అలాంటి మోర్ దెన్ 1 ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు గో ఫర్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, దీనికి సంబంధించిన తీర్పాటు నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు అయితే ఒకసారి చూడండి, సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.